నమస్కారం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్ ఎన్నో రకరకాల వీడియోస్ చేసాం మనం. అవునండి. జనాలకు ఉపయోగపడే వీడియోస్ కూడా చాలా ఎక్కువ చేసాం. ఆస్ట్రాలజీ చూసాం, కలర్ ఆస్ట్రాలజీ చూసాం, అండ్ ఆల్ఫాబెట్స్ ప్రకారం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయని చూసాం. అలాంటి కాసేపు పక్కన పెట్టి ఒక మనిషికి అంటే ఎక్కడున్నా సరే ప్రశాంతంగా ఉండేలాగా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఒక వ్యక్తి ఉండాలి అనంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తే ఎలా చేయాలి? ధ్యానం చేయటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? చక్కని ప్రశ్న వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ధ్యానాలు ఉన్నాయండి. హాయిగా ప్రొద్దున లేచినాము, డ్యూటీకి వెళ్ళినాము, మన పని ఏదో మనం చేసుకొని రాత్రి వచ్చి పడుకునేవాడికి ధ్యానం అవసరం లేదండి. ఎందుకంటే ధ్యానం అనేది ఎవరు చేయాలి? ధ్యానం అనేది ఒక గొప్ప ప్రక్రియ అండి. ఎవరు చేయాలి? మరి సామాన్య మానవులకు అది పనికిరాదు. ఎవరు చేయాలి అంటే తనను తాను ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో ఒక వ్యక్తి, అసలు తను ఎవరు, అక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు బతకాలి, ఇక్కడ జీవితం ఎందుకు తీసుకున్నాడు, ఇక్కడ ఒక పుట్టుక అనేది ఎందుకు పుట్టాడు, దేనికోసం పుట్టాడు అని తెలుసుకోవాలనే వ్యక్తి మాత్రం ధ్యానం చేయాలి. లేకపోతే ధ్యానం చేసే అవసరం లేదు. హాయిగా ప్రొద్దున లేవగానే తినాలి, డ్యూటీకి వెళ్ళాలి, తన పని తను చేసుకోవాలి, రాత్రి వచ్చి పడుకోవాలి. ఎట్లా అంటే ఒక గోదలాగా. దాంట్లో ఏమైనా అర్థం ఉందండి ఆ లైఫ్లో? అసలు అర్థమే లేదు. అది ఎవడేం చేస్తాడు? ఇక్కడ పక్షులు ఉన్నాయండి, పంట పండించవండి అవి, అలాగే ధాన్యం ఏమి వేయవు, వాటికి ఆహారం దొరుకుతుందా లేదా? ఎలా దొరుకుతుందని ఎప్పుడైనా బాధపడ్డాయి అవి? పశువులు కూడా అంతే, వెళ్తాయి ఎక్కడో తినేస్తే వచ్చి పడుకుంటాయి, వాటికి ధ్యానం అవసరం లేదు. అలాగే మనిషి కూడా ఒక పశువులాగా లేకపోతే పక్షుల్లాగా ఎలాగో జంతువులాగా జీవించాలనుకుంటే ధ్యానం అవసరం లేదండి. ధ్యానం ఎందుకు చేయాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించడం జరుగుతుంది. నీ అంతరంగంలోకి నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తావో అప్పుడు నువ్వేంటనేది నీకు తెలుస్తుంది, నీ వ్యక్తిత్వం ఏంటనేది తెలుస్తుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ పుట్టుకి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. ఈ ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయండి. నేను ఎవరిని కూడా విమర్శించాను, ఎవరిది వాళ్ళే గొప్ప. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ ధ్యానంలో ఎన్నో సాధించారు, కాబట్టి ఎవరిని కూడా నేను విమర్శించాను. అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది అది ముందు మనకు తెలియాలి. ధ్యానంలో ముందు ఏం జరుగుతుంది? ధ్యానంలో ఏం జరుగుతుందంటే ధ్యానం అంటే ఏంది? అసలు మీరు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే కూర్చున్నారో ప్రశాంతంగా రోజు ఒక 10 నిమిషాలు ఒక ప్లేస్లో ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక 10 నిమిషాలు కూర్చోండి. అలా ఒక 3 నెలలు కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే అనుకోకుండా ఏమవుతుందంటే ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ మీకేమవుతుంది, కూర్చోగానే విపరీతమైన ఆలోచనలు అనేది వస్తాయి. ఆలోచనలు వచ్చి వచ్చి ఎంతకు వస్తాయని దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. వాటిని మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు వచ్చే ఆలోచనలు చాలామంది కంప్లీట్ చేసేది ఇదే, ఏమంటే నేను ధ్యానంలో కూర్చున్నాను, ప్రశాంతత లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నాకు. రానిండి, ఎంతవరకు వస్తాయి? జస్ట్ మీరు వాటిని అబ్జర్వ్ చేయండి. ఆ వచ్చిన ఆలోచన నెక్స్ట్ 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 అని చెప్తూ పోండి. అలా అలా ఎంతకంటే ఒక లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ వచ్చిన తర్వాత ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోయిన తర్వాత మీరు మెల్లిమెల్లిగా టైంని కూడా పెంచుకుంటూ పోవాలి. రోజు ఒక 10 నిమిషాల 20 నిమిషాల 25 30 ఏళ్ళ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అంటే మెడిటేషన్లో ఏమవుతుంది, ఆలోచనలు ఆగిపోవడం జరుగుతుంది. ఒక స్థాయి దగ్గర ఆగిపోతుంది. అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ స్థాయి ఉంటుంది. ఆ స్థాయి రాగానే ఆలోచనలు ఆగిపోవడం జరుగుతుంది. ఆలోచనలు ఆగిపోతే ఇంకా మైండ్ ఏంటంటే అక్కడ ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక శూన్యం ఏర్పడుతుంది. శూన్యంలో నుంచి మళ్ళీ ఒక బిందువు ఉత్పన్నమవుతుంది. ఆ శూన్యం నుంచి ఒక మళ్ళీ బిందువు ఉత్పన్నమవుతుంది. రంగురంగులుగా కలర్గా బిందువులు కనిపిస్తాయి. అది మెల్లిమెల్లిగా అనంతం అయిపోయి మీరు ఆ విశ్వంలోకి మీరు ప్రయాణించడం జరుగుతుంది. అప్పుడు మీలోకి మీకు ప్రవేశం అనేది జరుగుతుంది. అప్పుడు మీకు ఒక 3 నెలలు అయిన తర్వాత ఆ 3 నెలల తర్వాత మీకు ఏది కోరుకుంటుంది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటికి మీరు యూనివర్స్తోని కనెక్ట్ అవుతారు. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు జనరల్గా జరిగేది. అంతకుముందు మీరు ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నా సరే రెడ్ సిగ్నల్ పడుతుంది. కానీ ఈ 3 నెలల ధ్యానం తర్వాత మీరు వెళ్ళండి, మీకు గ్రీన్ సిగ్నలే ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ ఆడిపోయేసరికి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. హెవీ రష్ ఉంది, బస్సులో సీట్ దొరకట్లేదు, కరెక్ట్ మీరు ఎక్కిన తర్వాత ఎవరో వ్యక్తి లేచి ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు, మీ సీట్ అక్కడ ఖచ్చితంగా మీకు కేటాయించబడదు. అంటే మీకు ఇక్కడ ఒక స్థిర నివాసం అనేది ఏర్పడుతుంది. ప్రతి దగ్గర మీరు కోరుకున్న సంపూర్ణతను పొందుతారు. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీకు కలిగే లాభాలు, 10 మందికి ఉన్నారు, 10 మందిలో కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్లో మీరే విజేతగా నిలుస్తారు. ఎంతో పెద్ద తెలివి ఉన్నవాడు కూడా పక్కకి వెళ్ళిపోతాడు, ఆ సీట్ మీకు కేటాయించబడుతుంది. అంటే మీరు ఏదైతే సాధించాలనుకున్నారో, ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు ఆటోమేటిక్గా మీకు లభిస్తాయి. ఎందుకంటే ఈ ధ్యానంలో ఏమవుతుందంటే పంచభూతాలతో మనిషి మమేకం అయిపోతాడు.
మరి ఇది ఎలా అవుతుంది, ప్రక్రియ ఎలా సాగుతుంది లోపల? ఇక్కడ మనిషికి మూలాధారం అని చెప్పబడిందండి. మూలాధారం అంటే గుదస్థానంలో మూలాధారం ఉంటుంది. ఇలా కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలో దృష్టి పెట్టి మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కుండలి 3 చుట్టలు చుట్టుకొని ఉంటుందండి. అది మెల్లిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనకి ఈ ఎడమ శ్వాస కుడి శ్వాస ఏదైతుందో దీన్ని ఇలా పింగళ నాడులు అంటారండి. మధ్యలోంచి సుషుమ్న నాడి మెల్లిగా కుండల ద్వారా బయటికి బయలుదేరుతుంది. అది ఎలా లేస్తుందో అంటే సపోజ్ అది ఇక్కడ నుంచి ఇక్కడ మణిపూరకం అంటే ఇక్కడ బొడ్డు దగ్గర ఈ ప్లస్ ప్రదేశంకి వస్తే మణిపూరకం అంటాం. ఇక్కడ దానికంటే ఆ స్వాదిష్టానం ఉంటుంది. అలా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ పైకి వస్తుంటుంది. అలా మీరు 3 నెలలు చేశారు, తర్వాత 6 నెలలు చేశారు, ఒక ఏడాది చేశారు. దీంట్లో ఏం జరుగుతుంది? మీకు ఒక్కొక్క చక్రం దాటుతున్నప్పుడు ఒక్కొక్క దాని మీద మీకు అధికారం ఏర్పడుతుంది. ఫస్ట్ మణిపూరకం మీద మీరు ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో ఈ భూమి మీద అధికారం ఏర్పడుతుంది. మూలాధారం ఓపెన్ కాగానే మీకు భూమి మీద ఏమేం కావాలి అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కోరుకునేవి మీ దగ్గరకు వస్తాయి. అలాగే ఇక్కడ స్వాదిష్టానికి వచ్చేసరికంటే మీకు నీటి మీద అధికారం ఏర్పడుతుంది. సపోజు మీరు బయటికి వెళ్ళాలి, అర్జెంటుగా వర్షం పడుతుంది, నేను వెళ్ళాలి, వర్షం ఉంది, ఎట్లా వర్షం లేకపోతే బాగుండంటే వర్షం ఆగిపోతుంది. మహాత్ములందరూ చేసింది అంతే. మనం వాళ్ళు చేయగానే అయ్యో ఆయన మహాత్ముడు అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. మీరే మహాత్ముడు అంటే ఇక్కడ ఏమవుతుంది? మిమ్మల్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలా ఏమవుతుంది? ఒక్కొక్క చక్రం దాటుతూ మీకు ఇక్కడ భ్రూమధ్య ఆజ్ఞా చక్రం దగ్గర వచ్చి ఈ యొక్క జంక్షన్ కలుస్తుంది. ఇడా పింగళ సుషుమ్న నాడుల యొక్క జంక్షన్ ఎక్కడ ఉంటుంది. అందుకే ధ్యానం చేసే వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కుంకుమను ధరించాలి. ధరించడం వల్ల ఏమవుతుంది? ఈ వేలుతో ఇక్కడ ప్రెషర్ జరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఆ జంక్షన్ అనేది విడిపోతుంది. విడిపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడి నుంచి మళ్ళీ సహస్రానికి ప్రయాణం జరుగుతుంది. సహస్రానికి ఎప్పుడైతే ప్రయాణం జరుగుతుందో ఈ విశ్వంతో మమేకం అయిపోతారు. మీరు విశ్వంతో ఎప్పుడైతే మమేకం అవుతారో మీరు గొప్ప మహాత్ములుగా గుర్తించబడతారు. అందుకే నేను చెప్తున్నాను, తిని పడుకునేవాడికి ధ్యానం అవసరం లేదండి. మీరు ఒక మహాత్ములుగా గుర్తించబడాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మాత్రమే ధ్యానం చేయాలి, లేకపోతే ధ్యానం చేసే అవసరం లేదు. హాయిగా మీ పని మీరు చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారండి? చాలా ఉన్నాయండి. అప్పుడు మనం సాధు సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు మనకి కుంభమేళా అవన్నీ జరుగుతాయి. దీంతో ఇలా ఒక్కొక్కటి మీరు చక్రం మీరు దాటుతున్న కొద్దీ మీకు అనేక శక్తులు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ప్రకృతి మీతో అనుసంధానం అవుతారు కాబట్టి మీకు అనేక శక్తులు వస్తుంటాయి. ఒక్కొక్క సమయంలో ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందండి. ఆ కుక్క ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది స్పష్టంగా. దాని భాష మీకు అర్థమవుతుంది. పక్షులు ఉన్నాయండి, పక్షులు ఏం చెప్తున్నాయో ఆ భాష మీకు అర్థమవుతుంది. వాటితో మీరు మాట్లాడగలరు. అంటే ప్రకృతితో మీరు అనుసంధానం అవుతారు మీకు తెలియకుండానే. ఇప్పుడు కుంభమేళలో పెద్ద పెద్ద సాధువులు వస్తుంటారు, వాళ్ళు అగౌరవాలు వస్తుంటారు, వాళ్ళు కుప్పలు తెప్పలుగా లక్షల మంది వస్తుంటారు. వాళ్ళు ఎలా వస్తారు? ఏ బస్సులో ఎక్కి వచ్చినట్టు మనకు కనిపించదు. మీరు గమనించండి. తర్వాత ఆ కుంభమేళ అంతా అయిపోయగానే మళ్ళీ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకే వాళ్ళు కనిపిస్తారు. తర్వాత కనిపించారు. ఎటు వెళ్ళిపోయారు వాళ్ళు? సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తారు. కళ్ళ ముందు చూస్తున్నాం మనం. చూడండి, అన్ని లక్షల మందికి ఎన్ని బస్సులు అరేంజ్ చేయాలి? జనాల కోసం అరేంజ్ చేశారు కానీ ఆ అఘోరీల కోసం సాధు సన్యాసుల కోసం ఎవరు అరేంజ్ చేయలేదు. ఆ విధమైనటువంటి శక్తులు మీకు అన్నీ అబ్బుతాయండి. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, మిమ్మల్ని మీకు అంతర్ప్రయాణం చేస్తారో అప్పుడు మీకు ఈ ప్రకృతి తోడై మీకు మీ యొక్క జీవితం అనేది అనంతమైపోతుంది. అనంతమైనప్పుడు అనేక శక్తులు మీకు అబ్బుతాయి. దాని ద్వారా మీరు ఏదైనా సాధించగలరు. చాలా సింపుల్ తీరండి. జస్ట్ మీరు 20 నిమిషాలు కూర్చోండి. అంతకంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి దీనికి ఎలాంటి నియమనిష్టలు కూడా లేవు. కొందరు చెప్తారు నాన్ వెజ్ తినద్దు, అది చేయదు, ఇచ్చేది, అలాంటివి ఏం లేదండి. ఒక 20 నిమిషాలు మీరు ముందైతే కూర్చోండి. తర్వాత మీకే అన్నీ అర్థమవుతాయి. నాన్ వెజ్ తినన్నా లేదా మీకే అర్థమవుతుంది, లేదా ఇంకేం చేయాలనేది మీకే అర్థమవుతుంది. ఒకటి స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు ఇంకా ఎవరిని అడిగే అవసరం లేదు. ఏ సాధువు దగ్గర కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. ఏ గురువుని మొక్కే అవసరం లేదు. మీకు మురుగానే ఒక పెద్ద గురువుగా, ఒక ప్రబోధకుడిగా, ఒక తత్వవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు ఎదుగుతారు. మీరే ప్రపంచానికి బోధిస్తారు. అంత గొప్ప స్థాయికి ఎదుగుతారు. అందుకే ఖచ్చితంగా ఇది కావాలనుకున్నవాడు మాత్రమే ధ్యానం చేయాలి, లేదంటే వదిలిపెట్టండి, అవసరం లేదు. దీని పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలండి? దీనికి మ్యాక్సిమం ఏంటంటే మనం రాత్రి 10:30కు కూర్చోవాలండి. ఆ 10:30కి ఎందుకు కూర్చోవాలంటే ప్రపంచ ధ్యానులందరూ కూర్చునే సమయం అది. రాత్రి 10:30కి 10:30 నుంచి మీరు చేసుకోండి. మీరు చేసే ఏ ప్రక్రియ అయినా సరే ఇతరులకు ఇబ్బంది కానివ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా ధ్యానం మొదలు పెట్టారు, అప్పుడేమంటారు పిల్లలకి? తొందర పడుకోండి, భార్య గంట తొందర పడుకుంటాయి. ఆమెనుకోండి ఇప్పటిదాకా ఏదేదో చేస్తాడు, మళ్ళీ వాళ్ళు కొత్తగా మొదలు పెట్టాడరా, ఇదే నీ రోజులో చూద్దామని చెప్పేసి అపాస్య పాలు చేస్తారు. ఎందుకంటే అప్పటిదాకా ఎన్నో చూస్తున్నారు కదా, మళ్ళీ ఇదేదో కొత్తది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇన్సల్ట్ అవుతారు. వాళ్ళ ముందు అలా కాకుండా మీది మాకు ఒక సపరేట్ రూమ్ కేటాయించుకోండి. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీకు ఏది తోస్తో చేయండి. అంతే తప్ప పక్క వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టండి. ఆ ప్రయత్నంలో మీ యొక్క ప్రయాణాన్ని సాగించి మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగండి.
కేవలం ధ్యానం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. ఇంకా ఏ దాని ద్వారా కూడా ఇది సాధ్యం కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.